ఉగ్రదాడిని నిరసిస్తూ ప్రకాశం జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఒంగోలులోని చర్చ్ సెంటర్లో మానవహారం నిర్మించారు. భారత్ మాతాకి జై, వందే మాతరం, పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినదించారు. యుద్ధం ఎప్పుడు వచ్చినా మాజీ సైనికులు రంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నామన్నారు మాజీ సైనికుల స్టేట్ ఫెడరేషన్ అధ్యక్షుడు నెప్పలి నాగేశ్వరరావు. మతం పేరుతో ఇలాంటి దుర్మార్గ చర్యలకు పాల్పడటం దారుణమన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సెగ్గెం శ్రీనివాసరావు ఉగ్రవాదులు చేసిన ఈ దుశ్చర్యను జాతి యావత్తు ఖండిస్తోందన్నారు. స్టేట్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఈరోజు ఉచిత మేమందరం మానవాహారం నిర్వర్తించుకుంటూ వచ్చినాము. ముఖ్యంగా కాశ్మీర్కి అతి సమీపంలో ఉన్న పహల్గామ్ అనే టూరిస్ట్ ప్లేస్లో జరిపిన దాడిలో 26 మంది అసూలు వాసి అమానుషం ఉగ్రవాదుల దాడి అని పేర్కొన్నారు. ఈ విషయంలో మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. సీరియస్ యాక్షన్లో మొట్టమొదటిది ఇండస్ అంటే సింధు నది వాటర్ పాకిస్తాన్కి పోయే వాటిని ఆఫ్ చేయడం జరిగింది. రెండు, అన్ని వీసాలు క్యాన్సిల్ చేసి వాళ్ళ ఎంబాసీని కూడా ఇక్కడి నుంచి తరలించారు. ఇది అతి దారుణమైన చర్యగా మేమందరం ఖండిస్తున్నాం. కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడి ఏదైతే ఉందో మన ముక్త గంటతో ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఒక మన దేశానికే కాదు, ప్రపంచ స్థాయిలో కూడా చాలా ఉగ్రవాద చర్యలు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళందరినీ ముక్త గంటతో మనందరం ఖండించాల్సింది. అంతేకాకుండా ఇస్లామిక్ తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో మతపరంగా చూసి వాళ్ళు హిందువులని ప్రత్యేకించి గుర్తించి ముస్లిమేతరులు అని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా దాడి చేసి చంపడం జరిగింది. ఇదందరూ కూడా ముక్త గంటతో దేశ ప్రజలందరూ కూడా కార్యక్రమం విషయాన్ని మనందరం ఖండించవలసిన అవసరం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్.